దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో ఇంటెలిజెన్స్ హై అలర్ట్ ప్రకటించింది. అన్ని విమానాశ్రయాలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్యకాలంలో విమానాశ్రయాలపై దాడులు జరిగే అవకాశం ఉంది. దీంతో విమానాశ్రయాల్లో తక్షణమే భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. రన్వేలు, హెలిప్యాడ్లు, ఫ్లయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో భద్రతా ఏర్పాట్లు కొనసాగించనుంది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు హై అలర్ట్ ప్రకటించింది. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్, ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కొన్ని సమస్యలు ఈ యొక్క విమానాశ్రయాల విషయంలో జరిగే అవకాశాలు ఉండడంతో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా భద్రతా సిబ్బందికి ఇప్పటికే ఈ యొక్క ఏవైతే సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ఈ మధ్య కాలంలో విమానాశ్రయాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అదే విధంగా సెక్యూరిటీ విషయంలో కూడా చాలా హై అలర్ట్ ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గత కొంతకాలంగా కూడా చూసుకున్నట్లయితే ఇటు విమానాశ్రయాల విషయంలో చాలా వరకు కూడా ఇటు బాంబు బెదిరింపు కాల్స్ కావచ్చు, అదే విధంగా విమానాల రాకపోకల విషయంలో కొంతవరకు జరుగుతున్న ఇబ్బందులు కావచ్చు, అదే విధంగా ఇటు ఈ యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో వీటి విషయంలో కూడా పూర్తి స్థాయి విశ్లేషణ చేసిన తర్వాత ఇది కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉండడంతో దీనికైతే ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి దీన్ని ఇప్పటికే మరోసారి ఇబ్బంది కలగకుండానైతే ఇప్పటికే చర్యలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 మధ్యలోనైతే విమానాశ్రయాల పైన జరిగే దాడులకు సిద్ధంగా ఉండాలి. అదే విధంగా ఆ దాడులు జరగకుండా ఆపే విధంగానైతే పూర్తి స్థాయి సిబ్బంది కావచ్చు, అలాగే అక్కడ ఉన్న సెక్యూరిటీ కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హై అలర్ట్ ను ప్రకటించడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే ఈ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, అంతేకాకుండా సెక్యూరిటీ బలపరచాలి. ఇప్పటికప్పుడు కూడా ఈ విమానాల లో జరిగే ఈ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే గుర్తించే విధంగానైతే చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రయాణికులు ఈ సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 తారీఖు వరకు కూడా కొంతవరకు ఈ 10 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రయాణాల విషయంలో ఇటు విమానాశ్రయాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే లిఖిత, ఈ విషయంపై ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అనుమానాలకు సంబంధించి అంటే చాలా మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొంతవరకు ఈ మధ్య కాలంలో జరిగిన ప్రమాదాలు కావచ్చు, అంతేకాకుండా వస్తున్న బాంబు బెదిరింపు కాల్స్ కావచ్చు, వీటన్నిటిని చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కటి అని కాకుండా చాలా అంశాల పైననైతే ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇతర దేశాల నుండి ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇక్కడ నుండి ఇతర దేశాలకు కావచ్చు చాలా మంది వెళ్తూ వస్తూ ఉంటారు. సో అది ఏ విషయం అనేది క్లారిటీ చెప్పలేము, ఎందుకంటే చాలా రకాల ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏది ఇటు ఇండియాలో ఏం జరిగినా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా జరిగినా కానీ ఇండియాలోకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్ని అంశాల దృష్టిలో పెట్టుకొని అయితే ఈ హై అలర్ట్ ని చెప్పినట్లుగానే అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.